ఇక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి వెనుకడుగు ఉండదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నెల 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సేవలను వివరించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి, ప్రజల యొక్క వినతుల్ని స్వీకరించడం కోసం ప్రతి వారం నియోజకవర్గ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీలన్నీ కూడా స్వీకరించడం జరుగుతోంది. దగ్గర ఒక 50 మంది పైనే అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మరి సంబంధిత అధికారులు పంపించాం. కొన్ని స్పాట్లోనే పరిష్కారం అంటే ఇమీడియట్గా సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 489 అర్జీలు వచ్చినాయి, పబ్లిక్ గ్రీవెన్సెస్. దాంట్లో ఆల్రెడీ 370 వరకు ఎస్ఎల్ఏ పరిధిలో ఉన్నాయి. బియాండ్ ఎస్ఎల్ఏ 119 ఉన్నాయి. అవన్నీ కూడా అతి త్వరలోనే పరిష్కారం చేసుకుని అవన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. కొద్దిగా ప్రధానంగా మనకి రెవెన్యూ అలాగే హౌసింగ్కి సంబంధించి ఉన్నాయి. అలాగే పెన్షన్లు కూడా అందించడానికి చర్యలు తీసుకున్నాం. కొత్తగా కొన్ని పెన్షన్లన్నా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ చాలా భారం అవుతుంది ప్రభుత్వం పైన. ఎందుకంటే చనిపోయిన వారు ఎవరు ఉంటే వాళ్ళ పెన్షన్ నెక్స్ట్ మంతే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కొన్ని గత గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాల వల్ల కొన్ని ఆగిపోయినాయి. అవన్నీ కూడా త్వరలోనే ఎలా ఇవ్వాలనేది దగ్గర ఒక 8 లక్షల పెన్షన్లు అర్జీ రూపేణ ఉన్నాయి. పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఎవరో ఒకరు వెళ్ళి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండి అర్జీలు స్వీకరించి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఇది ఒక జవాబుదారు ఉన్నటువంటి ప్రభుత్వం. దీనికి అది ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మళ్ళీ ఏదైనా ఉన్నా కూడా